బీఆర్ఎస్ చేసిన అప్పులకు 77,000 కోట్లు వడ్డీ కట్టామని హరీష్ రావు రెచ్చగొట్టడం వల్లే ఉద్యమంలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం అధికారంలో లేకపోతే రాష్ట్రం అట్టడుగుతున్నట్టు ప్రతిరోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన ఎట్టి పరిస్థితులలో ఆగదని, ఎవరు అడ్డుపడ్డా పూర్తి చేసి తీరుతామంటున్న రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసింది. ప్రస్తుతం దానిపైన మనతో మాట్లాడడానికి రాజశేఖర్ సార్, నమస్తే సార్. ఏం చేశారని చెప్పేసి సంబరాలు చేస్తున్నారు? విజయోత్సవాలు కాదు, విజయోత్సవాలు చేయాలని చెప్పి ఏం చేయలేదు చెప్పమని అడుగుతున్నా. నేను ఏ నాయకుడు మాట్లాడుతుండో, ఏ లీడర్ మాట్లాడుతుండో ఒకటే అడుగుతా. ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఏం చేసిందా కాంగ్రెస్ పార్టీ? ఈ రాష్ట్రంలో రుణమాఫీ ఈ దేశానికి పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో గతంలో రాజశేఖర రెడ్డి చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి అండ్ కేబినెట్ మినిస్టర్ చేసి ఏ రోజన్నా ఒక బోనస్ అనేది ఎప్పుడైనా చూసిండ్రా? ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బోనస్ అనే పదానికి అర్థం చెప్పి రైతులలో సంతోషం నింపిండు కాంగ్రెస్ పార్టీ కాదా? అందుకోసం విజయోత్సవాలు చేస్తున్నామమ్మా. ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీలు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. కేవలం ఒక మహిళలకు రుణం, ఆర్టీసీ ప్రయాణం తప్ప ఏ ఒక్క అంశం కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేదు, అమలు కాలేదు. ఆర్టీసీ ప్రయాణాన్ని సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. 6 గ్యారెంటీలు 66 మోసాలు అని చెప్పేసి ఒక బీజేపీ చార్జ్ షీట్ విడుదల చేసింది. దానిలో ముఖ్యంగా కేసీఆర్ కాళేశ్వరాన్ని దోచుకోవడానికి 100 లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిండు. మూసీ ప్రక్షాళన అని చెప్పేసి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. అక్కడ కేసీఆర్ పైసలు అండి మాకు అర్థం అవుతలేదు కదా. మరి ఏడబెట్టింది పైసలు? మరి ఎవరు? కేటీఆర్ అకౌంట్లు ఉన్నాయా, కిషన్ రెడ్డి అకౌంట్లు ఉన్నాయా, రాజేందర్ అకౌంట్లు ఉన్నాయా? 1,50,00,000 ఎవరు చెప్పిండ్రు? ఏడ పైసలు పెట్టిండ్రు? ₹7 ఖర్చు పెట్టి మేము ఇంత కట్టెడు మట్టి తీసిన వాడి నుంచి మూసీలోకి వెళ్ళి ఏడవేసి చూపివ్వాలి కదా మాకు. అతి ముఖ్యంగా నువ్వు ఇంకేం అడిగినావుగా గ్యారెంటీల గురించి. నువ్వు మీ ఇంట్లో సిలిండర్కి 500 వస్తుందా లేదా? నిజంగా చెప్పు. అట్లా చెప్తాము, అబద్ధం చెప్తే ఎట్లా చెప్పు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ చిన్న చిన్న ముచ్చట్లు. ఇంకా వాళ్ళు అదే దాంట్లో ఉన్నారమ్మా. మేము చాలా ముందుకు వెళ్ళిపోయినాం, చాలా అడ్వాన్స్ ఉన్నాం. ఇంకా మీరు గ్యారెంటీలు రాలేదు అని మాట్లాడతారు. వాళ్ళు కూడా ఇంకా చిన్న చిన్న విషయాలు మాట్లాడుతారు. అరే మనం ముందుకు ఎట్లా పోవాలి అని మనం మాట్లాడుతుంటే ఇంకా గ్యారెంటీలు రాలేదు. గ్యారెంటీలు వచ్చేసినాయి, ఏదో 1-2 గ్యారెంటీలు మిస్ అయినా అది కూడా అమలుకి తీసుకొస్తాం. ఏదో టైం ఏం తీసుకోవడం. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, బస్సు రాలేదా? బస్సు వచ్చింది కదా, కరెంట్ వచ్చింది కదా, ఇవన్నీ రాకుండానే ఉన్నాయా? కేవలం బస్సు తప్ప ఏది కరెంటు బిల్లు ఫ్రీగానే ఉంది కదమ్మా. కరెంట్ బిల్లు 200 యూనిట్లు ఫ్రీగా లేదా? ఒకసారి రా, మరి ఊర్లలో పోదాం, చూద్దాం, చెక్ చేద్దాం. పారు మరి ఉత్తగా మాటలు ఎందుకు? ఒకసారి ఊర్లో పోతే చెక్ చేద్దాం, కరెంట్ బిల్లు ఫ్రీగా వస్తుందా లేదా ఒకసారి చూద్దాం. పారు చూసా ఎక్కడైతుంది. మరి నేను అదే ముఖ్యంగా మూసీ గురించి చెప్పిన కాబట్టి చెప్తున్నా. కిషన్ రెడ్డి అన్నకి, ఈటల రాజేందర్కి, కేటీఆర్కి మీ అకౌంట్లలో ఇట్లా అన్ని వేల కోట్ల రూపాయలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈరా ఇంత పనికి వస్తేమో, ఇంత పని చేస్తాం, ఇంత పని చేసి ఆ మూసీ డెవలప్ చేద్దాం. మీకు సబర్మతి రివర్ కట్టడానికేనేమో 10,760 స్ట్రక్చర్స్ తీయొచ్చు. ఇదే ఈ హైదరాబాద్ లో మూసీ కట్టాలంటే మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఓట్లయితే గెలిచిన వాళ్ళు మీరు. ఈ రోజు మూసీ రివర్ డెవలప్ చేయాలంటేనేమో ఏదో ఒక వంక పెట్టాలి, ఏదో ఒక పెట్టి ఆపాలి. ఒకటే అడుగుతున్నా కిషన్ రెడ్డి సార్ని, ప్లస్ ఈటల రాజేందర్ని, అరే ఏం కావాలో చెప్పాయా బాబు నువ్వు. ఎస్ మూసీ మనం చేద్దాం. నువ్వు అన్నా చేస్తాం, అనుకున్నా చేస్తాం, నీ సపోర్ట్ ఇచ్చినా చేస్తాం, ఇవ్వకున్నా చేస్తాం. కానీ ఆ ఉన్న ప్రజలకు ఏ విధమైన రీహాబిలిటేషన్ స్కీమ్ కావాలనో ఒక్కసారి ముందుకు వచ్చి చెప్పండి అయ్యా. ఉత్తర కూర్చొని మూసీలో ఆయన వండుకుంటాడు, ఈయన వండుకుంటాడు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు కిషన్ రెడ్డి సార్. నువ్వు ఇంకా మూసిగానే వండుకుంటాను, మూసి వాసన వస్తుందని వాళ్ళు బతుకుంటుంటే మరి డెవలప్ చేయాల్సిన అవసరం మీకు ఉండేది. ఆ 10 ఏళ్లలో మరి ఇతర ఈటల రాజేందర్ వచ్చి మూసిగా వాడుకుంటాడు. దోమలు గరుస్తున్నాయి, ఈగలు గరుస్తున్నాయి అని మాట్లాడుతుంటాడు. మరి దోమలు ఈగలు గరుస్తున్నది అవన్నీ లేకుండా చేద్దామని మూసి డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. నేను మరొకసారి చెప్తున్నా, నువ్వు వండుకుంటావా, మూసీలో దేల్తావా, మూసీలో మునుగుతావా, సరే మూసీని పునర్జీవం చేయడం ఖాయం. నువ్వు మూసీలో మునిగినా సరే, మూడిలో తేలినా సరే. అయ్యా వాళ్ళు 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పు వీళ్ళు ఏడాది కాలంలో పూర్తి చేస్తున్నారు. ఏం చేశారని 7,000 కోట్లు మిత్తి కడుతున్నాం నెలకు. 7 లక్షల కోట్లు అప్పు చేస్తే 50,000 కోట్లు అప్పు తెచ్చారు మీరు అంటారు. 50,000 కోట్ల నెలకు లెక్కే రాదమ్మా. 7 లక్షలు ఇంటూ ఇప్పటి వరకు నెలకు 7,000 రూపాయలు, 7,000 కోట్ల రూపాయలు కట్టుకుంటే ఎంత పైసలు? 11 నెలలు 77,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టినాం మేము. వేరే దానికి ఏం కట్టలే. మీరు చేసిన అప్పుకు మిత్తి కట్టుకుంటూ వస్తున్నాం. 77,000 రూపాయలు అయిపోయింది మాకు. 77,000 కోట్లు అయింది. అది నిజం కాదా?
రెండు మూతుల పాముతోని అంత భయంకరమైనది కాదు, కానీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రమాదకరం అని చెప్పేసి హరీష్ రావు. అదే హరీష్ రావు గురించి కదా, అగ్గిపేట హరీష్ రావు గురించి ఎన్ని చెప్పినా తక్కువనే అమ్మా. ప్రొవోకేటెడ్ హరీష్ రావు. నేను ఎప్పుడో చెప్తుంటా హరీష్ రావు గురించి. హరీష్ రావు మీరు మారరు, ప్రతి దాంట్లో రెచ్చగొట్టుడే, ప్రతి విషయంలో రెచ్చగొట్టుడే. ఆ రోజు ఆ పిల్లగాన్ని రెచ్చగొట్టి ఆ పిల్లగాని ప్రాణం 1200 పిల్లల ప్రాణాలు తీసినాం ఈ రాష్ట్రంలో. ఒక్కటే మనం కేసీఆర్ అండ్ ఫ్యామిలీని ఒకటి అడుగుతున్నా, మీరుంటేనే రాష్ట్రం చల్లగా ఉండాలా? మీరు ప్రభుత్వంలో లేకపోతే రాష్ట్రం పొద్దున్న లేచి రగులుతూనే ఉండాలి, ప్రతి ఒక్కరు భయపడుకుంటే బతకాలి. మీరుంటేనే రాష్ట్రం చల్లగా ఉందని మీకు అనిపిస్తుందా? వేరే వాళ్ళు వచ్చి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పొద్దున్న లేచి రాత్రి వరకు అలజడే, ఎక్కడ పడితే అక్కడ అలజడి సృష్టించడమే, ప్రతి ఒక్కరిని ప్రొవోకేట్ చేయడమే. ఈ రాష్ట్రంలో మీరుంటేనేమో శాంతి ఉండాలి, వేరే ఉంటే అశాంతి ఉండాలా? ఎక్కడ నాలెడ్జ్ అబ్బా మీది? నిజంగా మీరు ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలి. అసలు ఎట్లా అలజడి సృష్టించాలి, ఎట్లా ప్రొవోకేట్ చేయాలి, ఎట్లా అగ్గిపెట్టే యూజేజ్ చూపించాలి. నిజంగా నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం వేస్తుంది, ఈ అగ్గిపెట్ట ఏడ దొరుకుతుంది హరీష్ రావుకి అనేది. నేనైనా డబ్బా అగ్గిపెట్టలు కొనిస్తా హరీష్ రావుకి. ప్రొవోకేటెడ్ అమ్మా, పొద్దున్నే లగిచర్లను చూడు ప్రొవోకేట్ చేసి ఒక కలెక్టర్ని కొడతారా అబ్బా? ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని ఒకటే ఒక ఉద్దేశం తప్ప నీకు నిజంగా ప్రజలకు ఏమైనా చేయాలని ఒక ఆలోచన ఉందా? హరీష్ రావు ముందు నువ్వు చెప్పు. కేటీఆర్ అంత నువ్వు చదువుకున్నావు అనుకున్నా, నువ్వు అట్లే తయారైనారా నాయన? నువ్వు అట్లే తగలవడం, పొద్దున్నేసి రాగానే ఏదో ముచ్చట చెప్పాలి దాన్ని ఇదే భాష వాడినంత మాత్రం పెద్దగా అవుతారా మీరు? ఇక్కడ మీ నాయన అదే ఇదే చెప్తే మరి ఈ రోజు వరకు పబ్లిక్ లో రాడే, మరి ఏడిపోయాడు మీ నాయన? ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మినిమం పబ్లిక్ అవసరాలు వచ్చినా బయటకు వచ్చి మాట్లాడమను. మరి ఎందుకు మాట్లాడమ్మా? వస్తాడంట తొందరలో పులి బయటకు వెళ్తాడు అంటున్నాడు. పులో పిల్లో ఏదో ఒకటి బయటకు వెళ్తారు అమ్మ. తర్వాత పుల్ల అనేది మేము తెలుస్తాం కదా, ముందు ఆయన బయటికి వస్తే ఇది పిల్ల అనేది మేము ఆలోచన చేస్తాము. బయటికే రాకపోయిన పులి పిల్లి అంటే ఎట్లా? ప్రజలేం అడగలేదు కదా కాంగ్రెస్ వాళ్ళని హామీలు ఇవ్వమని అమలు చేయమని చెప్పేసి. ఇచ్చింది వాళ్ళే, అమలు చేయకపోయింది కూడా వాళ్ళే. అసలు ఏమైనా వాళ్ళ 6 గ్యారెంటీలు ఏమైనా మేనిఫెస్టోలో ఎన్నో అంశాలు 420 హామీస్ పెట్టారు కూడా వాళ్ళే అంటున్నారు. సరే ఏదో ఫిగర్ పెట్టినాము, ప్రజలకు అవసరం ఉన్నాయి అన్ని చేసుకుంటూనే పోతున్నాము. మీకు కూడా వీలైతే ప్రజలతో పాటు రండి, ప్రజలతో పాటు వచ్చినాడే ఉంటాము. హరీష్ రావు గారు ఈరోజు చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడతారు. నేను ముందే చెప్పిన అగ్గిపేట హరీష్ రావుకి ప్రొవొకేషన్ అనే సబ్జెక్ట్ మీద హరీష్ రావు దిట్ట. నేను ముందే చెప్పిన గ్యారంటీలు ఇవన్నీ కూడా అమలైతాయి అమ్మా, పెద్ద టైం ఏం తీసుకోదు. ఈరోజు హైదరాబాద్ ఎట్లుంటే ఎట్లా తయారైతుంది హైదరాబాద్ అని ఒక ఆలోచన చేయమని అందరూ వచ్చి డెవలప్మెంట్ లో ముందుకు రమ్మనమ్మా. పొద్దున్నే రాత్రి వరకు క్రిటిసిజం ఇండే ఉంటే ఎట్లా? ఈ రోజు ఆడ ఇనాగరేషన్ చేస్తున్న రారు ఎమ్మెల్యేలు అందరూ కూడా మేము అది పంపించిన ఇన్విటేషన్ కార్డ్స్ పొద్దుగాల అందరు రమ్మని ఎమ్మెల్యేలు 24 మంది ఎమ్మెల్యేలు రాళ్ళు హైదరాబాద్ లో వాళ్ళందరికి పంపించిన, వాళ్ళ కార్పొరేటర్లకు పంపించినాము, ఇనాగరేషన్ చేస్తున్నాం. రెండవసారి మీరు కూడా అరే నాయన ఇవేం మా సొంత పైసలు కావరా నాయన, అందరు ప్రజలు కడుతున్న ట్యాక్స్ మీద తీసుకున్న పైసలే, మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయండి. మేము జైలుకెళ్ళి పెడుతున్నాం అట్లా మీరు జైలుకెళ్ళి పెట్టిపోయిరా. ఏది ఏమున్నా ఈ హైదరాబాద్ డెవలప్ చేస్తాం, మూసి గడతాం. మీరు మునిగిన తేలిన మూసి మాత్రం ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. ముఖ్యంగా పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి అనేది ఎంతో ఎవరు చెప్పారు? పొద్దున్నే నేనే చెక్కులు రిలీజ్ చేసేస్తాను. నేను మొన్న చెక్కులు ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ తులం బంగారం కూడా ఇస్తాం తల్లి, ఏం బాధపడదు. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎంతమంది ఇస్తామమ్మా? తులం బంగారం ఇస్తాం. 7 లక్షల కోట్లు అప్పు ఉంది. జర సర్జరీ ఇప్పుడే మెల్లగా ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాము. అవన్నీ సెట్ కాగానే ఎట్లనే చేసి తులం బంగారం మాట ఇచ్చినాము, ఖచ్చితంగా తులం బంగారం ఇస్తాము. ఆ మహిళలతోటి మేము మా రేవంత్ అన్న అని పిలిపించుకుంటాము. ప్రతి పెళ్లికి బంగారం ఇస్తాం. అది కూడా ఇస్తాం. ఏది ఇంకా పోము జర్ర. ఈ సంక్రాంతి వెళ్ళను, ఈ సంక్రాంతి పండుగ అయితే వెళ్ళిపోయింది. సంక్రాంతి వెళ్ళంగానే పీడ దినాలు పోతే ఈ కొడుకులు అంతా పోతారు, ఈ పీడలు అంతా పోతారు. ఆ పోగానే ఖచ్చితంగా సంక్రాంతి వెళ్ళాక ఆ పీడ దినాలు అంతా ఒక్కపోతారు. అంతా బీజేపీ వాడు ఈడు ఆడు టీఆర్ఎస్ అంతా ఒక్కపోతారు పీడ దినాలలో. అది అయిపోయినాక ఖచ్చితంగా ఈ రాష్ట్రం అన్ని విధాలుగా ఏవైతే హామీలు ఇచ్చినామో మా సార్ మొన్ననే చెప్పిండు కదా, అది చేస్తాను. ఏది మన రైతు భరోసా చేస్తా అన్నాడుగా, దాంతో పాటు అన్ని వస్తాయి. అతి ముఖ్యంగా చిన్న చిన్న కాంట్రాక్టర్ రూరల్ ఉండరు. 10 లక్షలు, 8 లక్షలు, 6 లక్షలు వాళ్ళే కూడా డిస్బర్స్మెంట్స్ జరుగుతాయి. ఖచ్చితంగా భరోసా పెట్టుకోరు కదా, ఎవ్వరు కూడా అన్యాయం కాదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసిన మూసి ప్రక్షాళన ఆగదు అని చెప్పేసి జేసీ రాజశేఖర్ కెమెరా పర్సన్
శ్రీకాంత్, భవిత, 6 టీవీ.